నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. గత ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి హవా మామూలుగా సాగలేదు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలిస్తే ప్రభుత్వంలో భాగం కాకపోయినా కూడా అంత పెత్తనం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇదే అజమాయిషీతో మరి అప్పట్లో భూముల కబ్జా ఏ విధంగా చేశారు అన్నది ఇప్పుడు బయటపడుతున్నటువంటి పరిస్థితి. గతంలోనే ఆయన అటవీ భూములను కబ్జా చేశారు అని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాంతో నాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. అయితే తాజాగా ఇప్పుడు మరి ఆ కబ్జా సజ్జల రామకృష్ణారెడ్డి చేశారు అంటూ సర్వే అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అంటున్నారు. మరి దానిపై ఇంకా ఆయన స్పందించలేదు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులు కూడా. సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద భూ కబ్జా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అటవీ భూములను, అసైన్డ్ భూములను ఆయన కబ్జా చేశారు అంటున్నారు. గతంలో ఆయన పైన ఒక 5-6 నెలల క్రితం ఆరోపణలు వచ్చినప్పుడు అవి నావి కాదు, మా బ్రదర్స్వి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీదనే సర్వే అధికారులు అయితే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారంటున్నారు. దానిపై ఇప్పటివరకు ఆయన ఎటువంటి స్పందన లేదు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి మీరు అన్నట్టు ముఖ్యమంత్రి ఎంత హోదా వెలగబెట్టాడో, ఆయన గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగాను, డిఫెక్టో ముఖ్యమంత్రిగాను పనిచేశాడు. కాబట్టి ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడి మీద భూ కబ్జా ఆరోపణలు లేవు. ఇంత అధికారం ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఉండకూడదనేది ఏముంది? అందులో ఆయనకి కడపకి ఒక 7 కిలోమీటర్ దూరంలో సీకే దిన్ని దగ్గరలో ఒక 200 ఎకరాల ప్లస్ ఎస్టేట్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇడుపులపాయి ఎస్టేట్ ఎట్టాగో ఇక్కడ సజ్జల ఎస్టేట్ అంటే ఫేమస్. అయితే ఆ ఎస్టేట్లో భూ కబ్జా జరిగిందని రాజు నాయక్ అనే వ్యక్తి గత ప్రభుత్వంలోనే ఒక 50 సార్లు ఫిర్యాదు చేశాడు. 50 సార్లు కూడా బుట్ట దాఖలు చేశారు. ఎందుకంటే అసలు దాని మీద ఎంక్వైరీ చేయటానికి నథింగ్ బట్ సజ్జల రామకృష్ణారెడ్డి. నేను వ్యక్తిగతంగా ఏం ఫీల్ అవుతున్నా అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన పేరు మీద అయితే అది ఉండదు. వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయిల పేరు మీద, సందీప్ రెడ్డి మీద, వాళ్ళ పేరు మీదే ఉంటాయి. ఎందుకంటే ఈయన ఇంకా 35 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని కోరుకున్న వ్యక్తి అప్పుడే ఈ కూస్తి భూ కబ్జాల మీద తన పేరు పెట్టుకోడు. ఇంకా పెద్ద పెద్ద ఎస్టేట్లు ఆక్రమించడానికి అవకాశం ఉన్న టైంలో 63.72 ఎకరాలే. కాబట్టి అంత అవకాశం ఇంకా 35 ఏళ్ళు ఉంది. 35 ఏళ్లలో కొన్ని 100,000 ఎకరాలు కూడా కబ్జా చేయొచ్చు. ఈ చిన్న దాంట్లో తలబెట్టుకుని ఇరుక్కుంటాడని నేను కూడా అనుకోను. ఇది ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఎస్టేటే, సజ్జల ఎస్టేట్ అనే పిలుస్తారు. కాకపోతే ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు జనార్దన్ రెడ్డి, సందీప్ రెడ్డి, ఇంకెవరెవరో పేర్లు పెట్టి ఆక్రమించాడు. ఇందులో 52.4 ఎకరాలు, 40 ఎకరాలు అటవీ భూమి. అది కాకుండా ఎస్ఐండ్ భూమి ఒకటి ఉంది. అక్కడ ఒక ప్రాజెక్ట్ కోసం కేటాయించిన ఒక 8 ఎకరాల భూమి కూడా ఉంది. ఇదంతా కలిపి 6.72. ఇంకోటి ఏంటంటే, ఈ అటవీ భూముల్ని ఆక్రమించిన తర్వాత చెట్లన్నీ కొట్టేశారు. అంటే పర్యావరణానికి వైవిధ్యానికి దెబ్బతీసే విధంగా కొట్టేశారు. ఇప్పుడు మొన్న సెంట్రల్ యూనివర్సిటీలో చెట్లు కొట్టడానికి సుప్రీంకోర్టు అడ్డుపడింది కదా. అక్కడ మరి జంతువులకి రక్షణ లేకుండా పోయింది కదా. పండ్ల తోటలు వేశారు ఆక్రమించిన భూమిలో. మళ్ళీ దానికి గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు పొందాడు. తర్వాత ఇది 8 చోట్ల జరిగింది మొత్తం అటవీ భూమి ఆక్రమణ. తర్వాత దీని మీద ఇప్పుడు ఒక ఆర్డీఓ వీళ్ళందరూ కూడా విచారణ చేస్తారు. అటవీ శాఖ అధికారులు, తర్వాత రెవెన్యూ అధికారులు, వాళ్ళు స్పష్టమైన నివేదిక అయితే ఇచ్చారు. ఆక్రమణ జరిగిన మాట అయితే వాస్తవం. ఇందులో ఎవరెవరు ఇచ్చారంటే, ఆర్డీఓ జాన్ ఇర్విన్ ఉన్నాడు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మురళీకృష్ణ, బద్వేల్ సబ్ డివిజనల్ అటవీ అధికారి స్వామి వివేకానంద త్రిసభ్య కమిటీ చేసింది. ఈ మొత్తం కూడా ఎప్పుడెప్పుడు ఎలా ఆక్రమించారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్న కుమారుడు, కుటుంబ సభ్యుల ఆక్రమణ కమిటీ. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈ ఇన్ని ఫిర్యాదులు వచ్చినా కూడా ఎప్పుడు కూడా గతంలో ఒక్క ప్రభుత్వ అధికారి కూడా కన్నెత్తి కూడా ఎస్టేట్ అంక చూడలేదు. తర్వాత అక్కడ మామిడి తోటలు కూడా వేసి ఆ మామిడికాయలు కోసిన తర్వాత దాన్ని గోదాము అంటే శీతల గిడ్డంగి కూడా కట్టుకున్నారు. అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టారు, ఇంకొక 4 రూములు కట్టారు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఆక్రమించిన వాటిలోనే. వీళ్ళకి అక్కడ ఉన్నది మహా ఉంటే 132 ఎకరాలు ఉంటుంది అసలు భూమి. ఆ మిగిలిందంతా కూడా ప్లస్ భూమి అంతా 200 ఎకరాల వరకు ఉన్న భూమిలో ఇవన్నీ ఆక్రమణలు. అంటే 63.72 ఎకరాలు. ఖచ్చితమైన ఆధారాలతో ఏ రకమైన భూమిని ఎట్లా ఆక్రమించారు, అటవీ భూమి ఎంత ఉంది, ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన ఎంత ఉంది, ఎస్ఐండ్ భూములు ఎంత ఉన్నాయి అనేది క్లాసిఫికేషను. అంటే ఏ వర్గానికి చెందిన భూమి ఎట్లా ఆక్రమించారు అనేది. ఎస్ఐండ్ వేస్ట్ ల్యాండ్ కొంత ఉంది ఇందులో, ఎస్ఐండ్ ల్యాండ్. తర్వాత
పాయి వంక రిజర్వాయర్ కోసం కేటాయించిన భూమి, సేకరించిన భూమిలో కూడా 5.16 ఏకర్స్ ఆక్రమించారు. పాయి వంక అనేది రిజర్వాయర్ కోసం, అది కూడా లాగేశారు. తర్వాత ఇంకొక అదే కోసంతో చేసిన దాంట్లో ఇంకొక బిట్టు 1.84 ఏకర్స్, తర్వాత అదే ప్రాజెక్ట్ కోసం చేసిన దాంట్లో ఇంకొక 1.05 ఏకర్స్, ఇట్లా అనమాట. తర్వాత రిజర్వ్ ఫారెస్టే 52 ఏకర్స్, అంటే అది రిజర్వ్ ఫారెస్ట్ భూమి 52 ఏకర్స్. మళ్ళీ ఇంకొక బిట్టు 0.40 ఏకర్స్. ఏదైతే ఏంటి 63 పైన దాదాపు 64 ఎకరాల దాకా స్పష్టమైన ఆక్రమణ ఉంది. దానికి ఫెన్సింగ్ కూడా వేశారు అనేది వాళ్ళు ఏ సర్వే నెంబర్లో ఎంతంత భూమి ఆక్రమించింది అనేది పూర్తిగా తేలిపోయింది. కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే, ఇందులో బయట వాళ్ళది ఎవరికి ప్రమేయం లేదు. మొత్తం ఎస్టేట్ కూడా సజ్జల ఎస్టేట్ కాబట్టి ఈ 64 ఎకరాలు దాదాపుగా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉంది. కాకపోతే టెక్నికల్గా మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి దాన్ని డినై చేయడానికి గల అవకాశం ఏంటంటే, నా పేరు మీద ఒక్క గజం కూడా అక్కడ లేదన్నమాట చెప్తాడు. అది వాస్తవం కూడా అయి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ కూస్తాటికే కనుక అతను కక్కుర్తి పడితే రేపు ఏమైనా పెద్ద పెద్ద ఎస్టేట్లే ఆక్రమించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటిల్లో తలబెట్టి ఇరుక్కోవటం ఎందుకు? భారీ అవకాశాలు ఇంకా చిరకాలం ఉన్నాయి, ఇంకా 30 ఏళ్ళు అధికారంలో ఉంటాననే ఆశతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కాకపోతే సాంకేతికంగా నాకు సంబంధం లేదని అనొచ్చు, కానీ నైతికంగా మాత్రం ఆయన తప్పించుకోజాలడు. అక్కడ లోకల్ పబ్లిక్ దృష్టిలో కానీ, తర్వాత ప్రజా జీవితంలో ఉన్న ఎవరి దృష్టిలో అయినా కానీ, అది ఈ సజ్జల భూభాగవతం అంటే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇతర నాయకులే ఇంత చేసినప్పుడు నేను ఒక ముఖ్యమంత్రికి సలహాదారుగా ఉండి, ప్రధాన సలహాదారుగా ఉండి, ఎంత అధికారాలు ఉండి, నా పక్కన అటవీ భూమి ఉంటే నేను దానిక చూస్తా సప్పరిస్తా కూర్చోవాలా అన్న ఫీలింగ్ కనపడుతుంది. అటవీ భూమి అయితే ఏంటి, ఫారెస్ట్ రిజర్వ్డ్ ఫారెస్ట్ అయితే ఏంటి, లేకపోతే పాయి వంక రిజర్వాయర్ కోసం సేకరించిన భూమి అయితే ఏంటి, మన భూముల్లో కలిపేసుకుని ఎవడడుగుతాడు అనే ఒక ధీమా. కాకపోతే ఊహించిన పరిస్థితుల్లో మొన్న కూటమి ప్రభుత్వం రావటం వల్ల ఇది బయటకు వచ్చింది. కానీ అదే కనుక ఈ ప్రభుత్వం ఇంకో 35 ఏళ్ల పాటు కనుక కొనసాగి ఉంటే ఇది కాదు, ఇంకొక 200-300 ఎకరాలు ఆక్రమించినా కూడా అక్కడ అడిగే నాదుడే లేడు. అధికారులు లేరు, ప్రజాప్రతినిధులు కూడా అంతకన్నా లేరు. అతను అంటే 2014లోనే వీళ్ళకి నోటీసులు వెళ్ళాయని చెప్పి ఇచ్చారు, వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే గత 20 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళ భూములు సాగు, అదే వాళ్ళు చెప్తున్నది. అవును, 2014 నుంచి కూడా మేము మా స్వాధీనంలో ఉంచుకున్నామని ఏదో ఒక ప్లీ తీసుకుని వాదిస్తూ వచ్చారు. ఇప్పుడు ఖచ్చితమైన అంటే సమిష్టిగా సర్వే చేశారు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి. ఇందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, తర్వాత సర్వే డిపార్ట్మెంట్ ఉంది, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఇట్లా అందరూ కూడా. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇప్పుడు ఆ పాయవంక రిజర్వాయర్కి సంబంధించినటువంటి సేకరించిన భూమి అదేమి ప్రాజెక్టు కూడా కాదు, అది పబ్లిక్ నుంచి సేకరించారు. ఆ రిజర్వాయర్ కట్టాలి అని, ఆ రిజర్వాయర్ కడితే కనుక రైతులకి నీళ్ళు వెళ్తాయి. వీళ్ళ పక్కనే ఉంది కాబట్టి పనిలో పనిగా వీళ్ళు దాదాపు ఒక 8 ఎకరాల దాకా అది కూడా లాగేశారు. అయితే వీటి వల్ల పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో శిక్షలు కూడా, అంటే ఈవెన్ కేసులు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. రిజర్వ్ ఫారెస్ట్ కొట్టేయటం అనేది చిన్న మాట కాదు. గతంలో మీకు గుర్తుందో లేదో, ఒక హిందీ యాక్టరు సల్మాన్ ఖాన్ను అక్కడ జింకల్ని కొట్టిన కేసులో ఇవాళ కూడా అది చాలా స్ట్రాంగ్ సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు జీవ వైవిధ్యానికి, జంతువులకు కూడా హాని జరిగిందని కూడా ఈ రిపోర్ట్లో రాశారు వాళ్ళు. సేమ్ మొన్న ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ పరిస్థితి అక్కడ కూడా. ఇప్పుడు పశుపక్షాదులు కానీ, జంతువులు కానీ, అనేక జీవరాశులు అటవీ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంటాయి. మరి వాటి జీవనానికి ఇది జరిగింది కదా, ప్రమాదం జరిగింది, పర్యావరణానికి జరిగింది. ఇప్పుడు ప్రజావేదిక కూల్చింది కూడా పర్యావరణానికి ముప్పనే కదా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయనకి ప్రధాన సలహాదారుగా ఉన్న వ్యక్తి పర్యావరణం పట్ల ఆయన కూడా శ్రద్ధ పట్టాలి కదా. నా పక్కన ఆయన భూమి పక్కన అటవీ భూమి ఉంటుంది తప్ప రిజర్వ్ ఫారెస్ట్, పనిలో పనిగా దానికి కూడా ఫెన్సింగ్ వేసేయండి ఇంకెవడు అడుగుతాడనే ధీమాలో వెళ్ళిపోయారు. వాళ్ళు కళ్ళ కూడా ఊహించలా. అంటే దీన్ని మళ్ళీ సబ్ డివిజన్ చేసి విడగొడతారని. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు పర్యావరణానికి నష్టం కలిగించారు, అటవీ వృక్షాలను కూల్చేశారని కేసు పెడతారని కానీ వాళ్ళ కళ్ళ కూడా ఊహించలా. అందుకే అక్కడ గెస్ట్ హౌస్లు కట్టడం, శీతల గిడ్డంగులు కట్టడం, లేకపోతే స్టాఫ్ క్వార్టర్స్ కట్టడం అన్నీ కూడా కట్టేశారు. సేమ్ ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుక చేసినట్టుగానే వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఎవరి భూముల పక్కన ట్రస్ట్ భూములు ఉన్నా, లేకపోతే ఇట్లా రిజర్వాయర్కి సంబంధించిన భూములు ఉన్నా, అటవీ భూములు ఉన్నా, ఎస్ఐండ్ భూములు ఉన్నా, వేస్ట్ ల్యాండ్స్ ఉన్నా, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నా,
ఆక్రమించేయండి, ఎవరో పట్టించుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నంతకాలం అతను ఎవరో 50 టైమ్స్ 50 సార్లు ఫిర్యాదు చేసినా అసలు వెళ్ళి చూసినాడు కూడా లేరు. కాబట్టి ఇట్లాంటివి అనేకం ఇంకా బయటపడతాయి. ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి అనే కాదు, వైఎస్ఆర్సీపీలో అధికారం వెలగబెట్టిన అందరూ చేసిన పనులు ఇయే. అంటే ఎవరి స్థాయిని బట్టాడు, ఎంత చెట్టుకి అంత గాలి అంటారు చూసారా. ఢిల్లీ స్థాయి నాయకుడు ఢిల్లీ లెవెల్లో పెడితే వీడు గల్లీ లీడర్ గల్లీ స్థాయిలో చేసాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని మానవి.